అలాగనే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనకు ఒక వివాహం జరగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ప్రభు అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. అంటే అర్థం ఏంటో తెలిసిన, ఆయన మనసు మనలోకి వస్తుంది, ఆయన స్వభావాలు మనలోకి వస్తాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి బ్లడ్ తక్కువ అయితే డొనేట్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్లో ఏం చేస్తారు, రక్తము ఆ మనిషికి తీసి ఈ మనిషికి ఎక్కిస్తారు. స్తోత్రం. విచిత్రం ఏంటంటే ఆ మనిషిలో ఏ జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులన్నీ కూడా వీడికి ఎక్కుతాయి. హల్లెలూయా. ఒకసారి ఒక అబ్బాయికి పిట్స్ వ్యాధి ఉందంట. ఏముంది? పిట్స్ వ్యాధి. ఒక అమ్మాయికి బ్లడ్ తక్కువైందంటే ఈ అబ్బాయి సేమ్ కలుస్తుంది కదా, దాన్ని ఏమంటారు, గ్రూపులు కలుస్తాయి కదా. హల్లెలూయా. ఆ బ్లడ్ గ్రూప్ కలవగానే సేమ్ అని ఎక్కిచ్చేశారు. ఆ అమ్మాయి కొన్ని రోజుల తర్వాత పిడ్స్ వచ్చి పడిపోతుంది. ఏమైందిరా అంటే ఆ బ్లడ్ ఇచ్చిన వాడికి పిడ్స్ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే నేనంటాను, యేసు ప్రభు రక్తం నీకెందుకు ఇస్తున్నాడో తెలుసా? యేసు ప్రభు శరీరం నీకెందుకు ఇస్తున్నాడో తెలుసా? ఆయన శరీరం అని నువ్వు విశ్వాసముతో తిన్నప్పుడు, ఆయన రక్తం అని నువ్వు విశ్వాసముతో త్రాగినప్పుడు ఆయనలో ఉన్న సద్గుణాలన్నీ నీలోనికి రావాలి. ఆయనలో ఉన్న జీవం నీలోనికి రావాలి. ఆయనలో ఉన్న పవిత్రత నీలోనికి రావాలి. ఆయనలో ఉన్న ప్రభావ మహిమలు నీలోనికి రావాలి. అందుకోసం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే నీవు ఆయన మధ్యాకాశంలోనికి వచ్చే లోపు ఆయన లాగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆయన లాగా మారుట కొరకే ఆయన శరీరము, ఆయన రక్తము మనకిస్తున్నాడు.